టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. టీడీపీ క్యాడర్, జనసేన నాయకులతో పాటుగా నిన్న సమీక్ష నిర్వహించారు. కొన్ని పబ్లిక్ మీటింగ్స్ లోనూ పాల్గొన్నారు. ఇక ఎప్పుడూ లేని విధంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. చంద్రబాబు మూడో రోజు పర్యటనకు సంబంధించి కుప్పం నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. నాయకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మూడో రోజుకు సంబంధించి ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇదే వాహనంలో ప్రస్తుతానికి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ బస్ చేయడం జరిగింది. గత 2 రోజుల నుంచి ఇవాళ చివరి రోజు, ఇవాళ సాయంత్రం వరకు కూడా వివిధ కార్యక్రమాల్లో ముగించుకుని వెళ్ళబోతున్నారు. అయితే పొదలపట్టు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మురళీమోహన్ గారు, డాక్టర్ మురళీమోహన్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అంటే గతంలో ఈ 4.5 సంవత్సరాలు ఎక్కడా ఎప్పుడూ లేదు ఇలాంటి పోలీస్ బందోబస్తు కావచ్చు, లేదంటే ఈ రకమైనటువంటి చర్యలు. మరి ఎట్లా చూడాలి దీన్ని? ఆల్రెడీ మీ నాయకుడు ముఖ్యమంత్రి అయిపోయాడా, లేదంటే ఏంటి జన సమీకరణ, జనాలు రావడం స్వచ్ఛందంగా ఎట్లా చూడాలి? అంటే కోకిల కూస్తుందంటే వసంతకాలం వచ్చిందని. ఈరోజు జనం ఈ రకంగా వస్తున్నారంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారని. వసంతకాలంలో కోకిల కూస్తుంది. ప్రజలందరూ కూడా ఎవరికి స్వాగతం పడతారు, ఎవరికి బ్రహ్మరథం పడతారు? ఒక అదును వచ్చినప్పుడు ఎవరు రైతులు ఏ విధంగా అయితే గింజలేస్తే పంట వస్తుందన్న నమ్మకం వస్తుందో తెలుగుదేశం పార్టీ అదును రాబోతుంది. ఇప్పుడు ఖచ్చితంగా మనము నాయకుడితో పాటు ఉండాలి, అండగా ఉండాలి. గతంలో ఏదైనా పొరపాట్ల వల్ల కానీ, లేదంటే అపోహల వల్ల కానీ, లేదా భయం వల్ల కానీ, లేకపోతే బలాత్కారం వల్ల కానీ మనం వెళ్ళిపోయినా తిరిగి మనం ఇంటికి మనం వచ్చేయాలన్నటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో నాయకులు, కార్యకర్తలు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ, లేదా స్తబ్దుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఇక్కడ చాలామంది కూడా ఇప్పటివరకు ఏ రకమైనటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయని వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు. అంటే గతంలో హింస, అంటే రాజ్యము హింస చేస్తే ఏ విధంగా ఉంటుంది, హింసకు తారాస్థాయి ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి రీతిలో ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగినటువంటి నేపథ్యంలో సాక్షాత్తు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని జైల్లో పెట్టినటువంటి తీరు. ఆయన ఇక్కడికి వస్తే కనీసం పోలీస్ ప్రొటెక్షన్ ఉండదు, ఎక్కడ కూడా అధికారులు ఎవరు రారు. స్థానిక ఎమ్మెల్యే హోదా ఆయనకున్నప్పటికీ కూడా అధికారులు కూడా ఎవరు పట్టించుకోరు. పోలీసులు అసలు రోడ్డు క్లియరెన్స్ కూడా ఇవ్వని చాలా అవమానకరంగా గతంలో చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం స్థానికులుగా. ఎట్లా చూడాలి దీన్ని? కానీ ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళకు అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఎట్లా చూడాలి? అంటే ఇక్కడ విధి నిర్వహణ చేసే వాళ్ళను కూడా చాలా రకంగా భయపెట్టారు. వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నప్పుడు కూడా మీరు విధులను సక్రమంగా నిర్వహిస్తే కూడా చర్యలు తీసుకుంటా ఉన్నటువంటి భయం పెట్టారు. ఇక్కడ మనం అధికారులను తప్పుపట్టడం లేదు. అధికారుల యొక్క ఒత్తిడి అధికారుల పైన ఆ విధంగా రాజకీయ ఒత్తిడి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ బలాత్కారం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కుప్పంలో ఎక్కువ రాజకీయ బలాత్కారాన్ని వైసీపీకి సంబంధించినటువంటి అధికార పార్టీ ప్రతినిధులు, నాయకులు చేయడం జరిగింది. ఆ బలాత్కారం నుంచి, ఆ చెర నుంచి విముక్తి కలిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రాజకీయ నాయకుల ఒత్తిడిలో అధికారులు కూడా నలిగిపోయారు. ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మిగతా పక్క రాష్ట్రాలు ఏ రకమైనటువంటి మార్పు వచ్చిందో ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పడబోతుంది అన్నటువంటి నమ్మకం వచ్చింది. కాబట్టి వీళ్ళు ఎంత ఒత్తిడి చేసినా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టినా భవిష్యత్తులో మనం అంటే ఒక పద్ధతి ప్రకారం ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు యథాస్థితిలో వారి యొక్క విధులు నిర్వర్తించడం కోసం వస్తున్నారు. అది అభినందనీయం, శుభ పరిణామం. ఇదే ఒక సంకేతంగా కూడా భావించవచ్చు. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం 161 సీట్లకు పైగా ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేజిక్కించుకోబోతుందన్నటువంటి విశ్వాసం కుప్పంలో చూస్తున్నటువంటి ప్రజానీక ఆదరణ, పోలీస్ మీరు అన్నట్టుగా పోలీస్ ప్రొటెక్షన్ పెరిగినటువంటి తీరు కానీ, లేకపోతే ఇంకొక తీరు కానీ, ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు అని చెప్పి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నా. మొత్తం మీద అంటే ఇక్కడ కుప్పానికి సంబంధించి ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున గత 2 రోజుల నుంచి కూడా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఇక్కడ వివిధ కార్యక్రమాలు పాల్గొనడం జరిగింది. బహిరంగ సభల్లో కూడా ఊహించినటువంటి స్థానిక ప్రజలు ఆయనకు మద్దతు ప్రకటించారు. ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఆయనకు వచ్చి ఆయన మీటింగ్లో పాల్గొంటున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాలు కావచ్చు, లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయమైనటువంటి కక్షలు, లేదంటే కేసులు, ఇట్లా రకరకాల మీద కూడా ఆయన కాస్త ఆవేదనతో వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం మీద మూడో రోజుకు సంబంధించి కూడా ఇవాళ కూడా కొన్ని పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయి. అదేవిధంగానే కుప్పాన్ నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి కేడర్తో ఇక్కడ సమీక్షలు జరుగుతాయి. అదేవిధంగానే రాత్రి కూడా జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమీక్ష చేయడం జరిగింది. మొత్తం మీద ఇవాళ సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాలను చేసుకున్న తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్ అయినా వెళ్ళే అవకాశం అవుతుంది. మొత్తం మీద 3 రోజుల పర్యటనకు సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.